Hi students, today's topic is valence bond theory, which is famously known as VBT and hybridization. What is hybridization? Hybridization is a mixing of two individual atoms of equal energy to form hybrid orbitals with same energy. ఓకే, ఇప్పుడు వ్యాలెన్స్ బాండ్ థియరీ కానీ వెస్పర్ థియరీ కానీ ఎలక్ట్రానిక్ వ్యాలెన్సీ థియరీ కానీ ఇవన్నీ మనకి ఏమి చెప్తుంది, ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? what are the types of bonds involved in a molecule, in the formation of molecule? ఎలాంటి బాండ్స్ మనకి ఉన్నాయి, ఆ బాండ్స్ నేచర్ ఏంటి, రెండు ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్స్ రొటేట్ అవుతాయి అవ్వవా, ఏదర్ ఇట్ ఈస్ సిగ్మా బాండ్ ఆర్ పీ బాండ్, ఇలాంటి విషయాలన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్ ఇవన్నీ అనమాట. ఈ థియరీస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు VBTలో హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అసలు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? మిక్సింగ్ ఆఫ్ టూ ఇండివిజువల్ ఆటమ్స్ ఆఫ్ ఈక్వల్ ఎనర్జీ టు ఫార్మ్ hybrid orbitals with same energy. Let me explain in a clear way. We know we have S, P, D, F orbitals కదా, బట్ అప్ టు మనం S, P orbitals కి లిమిటేషన్ చూద్దాం ఈ రోజు. ఓకే, S అండ్ P orbitals. S orbitals మనకి రౌండ్ షేప్ లో ఉంటుంది. P orbital అలాంగ్ ద యాక్సిస్ మనకి ఎట్లా ఉంటాయి, PX, PY, PZ డబుల్ షేప్ లో ఎట్లా ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఆర్బిటాల్స్ మిక్సప్ అయినప్పుడు కొత్తగా ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది, వాటి నేమ్స్ ఏంటి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఒక S ఆర్బిటాల్ ఉంది. ఒక S ఆర్బిటాల్ ఒక P ఆర్బిటాల్ తో మీకు మిక్సప్ అయింది అనుకోండి. ఓకే, ఇవేంటి ఓల్డ్ SP ఆర్బిటాల్స్ ఆర్ మిక్సింగ్ అప్ టు ఫార్మ్ న్యూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. వీటిని మనం ఏమంటామంటే డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ or it can be named as hybrid orbitals. Here one S orbital and one P orbital are intermixing to form two new hybrid orbitals which are same in energy. ఈ రెండింటికి ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ ఫామ్ అయిన ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. లైక్ ఇక్కడ S కి ఎంత ఎనర్జీ ఉందో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో S కి అంతే ఎనర్జీ ఉంటుంది. అలాగే P కి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఈక్వల్ ఎనర్జీ ఉంటాయి, సేమ్ ఎనర్జీ ఉంటాయి. అండ్ ద సేమ్ వే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయో మీకు అన్నే నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయేమో అనమాట. ఓకే, వాటిలో అవి రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఈ సింప్లీ ఇప్పుడు మనకి తెలుసు ఆటమ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఆర్బిటల్స్ లో సర్క్యులేట్ అవుతాయని చెప్పి. సో ఏమవుతాయంటే ఒకదానికి ఒకటి ఇంటర్మిక్స్ అవుతున్నాయని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఇంకొక ఆటమ్ తీసుకుంటే ఈ ఆర్బిటల్స్ చూడండి ఎట్లా ఇంటర్మిక్స్ అవుతాయి. సో అలా ఇంటర్మిక్స్ అయ్యి మనకి ఒక న్యూ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ని ఇస్తాయి అన్నమాట. సో ఇవ్వడం వల్ల అవి బాండ్ లో ఎట్లా ఓవర్లాప్ అవుతాయో తెలుసుకోవచ్చు. దీన్ని మనం ఏమంటాం అంటే SP హైబ్రిడైజేషన్. SP hybridization. ఇప్పుడు sp2 hybridization అంటే if one s orbital intermix with two p orbitals like px py అట్లా చెప్పొచ్చు. px py అలా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఫామ్ అవుతాయంటే హైబ్రిడ్ ఆర్బిటల్స్ sp2 3 sp2 ఆర్బిటల్స్ మనకి ఫామ్ చేస్తుంది. 3 sp2 ఆర్బిటల్స్. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ మనకి పార్టిసిపేట్ చేసే హైబ్రిడైజేషన్ లో 3 కదా. సో ఇక్కడ కూడా 3 నెంబర్ ఆఫ్ sp2 హైబ్రిడైజేషన్ ఆర్బిటల్స్ ఇస్తుంది అనమాట. సో S లో ఒక ఎలక్ట్రాన్, P లో 1 ఎలక్ట్రాన్, Y ఎలక్ట్రాన్ అంటే ఇక్కడ కూడా వీటిలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది విత్ సేమ్ ఎనర్జీ లెవెల్స్. ఓకేనా, నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాం అయితే ఇప్పుడు sp2 hybridization. In the same way, if one s orbital is intermixing with 3 p orbitals, then you will get 4 sp3 hybrid orbitals. 4 sp3 hybrid orbitals మనకి వస్తాయి. ఎందుకు 4 ఆర్బిటల్స్ మనకి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ మనకి ఫామ్ అవుతాయి అనమాట. వీటిని డీజనరేట్ ఆర్బిటల్స్ అని కూడా అంటాం. సో దీన్ని ఏమంటామంటే sp3 హైబ్రిడైజేషన్. సో అంటే ఇందులో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి, 4 ఆర్బిటల్స్ ఉన్నాయి కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ చేస్తుంది. ఇందులో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి, 3 ఆర్బిటల్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి, 2 ఆర్బిటల్స్ ఉన్నాయి. బట్ మనకి ఎంత ఎనర్జీ లెవెల్స్ తో ఎన్ని నెంబర్ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయో సేమ్ నెంబర్ విత్ సేమ్ ఎనర్జీ హైబ్రిడైజేషన్ ఆర్బిటల్స్ మనకి ఫామ్ అవుతాయి అనమాట. సో ఇది
sp, sp2, sp3 హైబ్రిడైజేషన్. ఇవి ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. సపోజ్ BeCl3, BF3 అండ్ NH3 ఈ మూడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. సపోజ్ BeCl2 తీసుకోండి. BeCl2 Be అటామిక్ నెంబర్ ఎంత? బెరీలియం క్లోరైడ్ తీసుకుంటే మీకు బెరీలియం క్లోరైడ్ BeCl2 దీంట్లో మనకి లూయిస్ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే BeCl ఇట్లా బాండ్ ఫామ్ చేస్తుందని ఆల్రెడీ మీకు మనం లాస్ట్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఎవ్రీ సెంట్రల్ ఆటమ్ మస్ట్ ఒబే ఆక్టేట్ రూల్, అంటే దాని ఔటర్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇప్పుడు క్లోరిన్ కి అయితే ఉన్నాయి కదా, అట్లాగే ఈ క్లోరిన్ కూడా ఉన్నాయి. బట్ బెరీలియం కి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ ఎన్ని ఉండాలి? ఆక్టేట్ రూల్ ఒబే చేయడానికి 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే 4 ఎలక్ట్రాన్స్ డెఫిషియెంట్ ఉంది. ఓకే, సో ఇట్లా డెఫిషియెంట్ ఉన్నదాన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆటమ్స్ అంటాం, లేదా మాలిక్యూల్స్. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆటమ్ లేదా మాలిక్యూల్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉంటుంది కాబట్టి ఆటమ్ అని చెప్పొచ్చు. ఓకే, అలాగే దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే 1s2 2s2. యాక్చువల్లీ దీంట్లో సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు, బట్ ఇది కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఎలా ఫామ్ చేస్తుంది, దాని యాంగిల్స్ ఎట్లా అలా రిటైన్ అవుతున్నాయి, ఇవన్నీ మనకి హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే మనకు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఇక్కడ మనం తీసుకున్న 1s2 2s2 అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటే, గ్రౌండ్ స్టేట్ ఇవి మనకి ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే 1s2 2s1 2px1. 2s అనేది ఇక్కడ ఏంటి, మనకి 2 అనేది ఏంటి, ఎనర్జీ లెవెల్ నెంబర్ కదా. ఈ s2 నుంచి ఒక ఎలక్ట్రాన్ దాని నెక్స్ట్ అప్కమింగ్ బ్లాక్ p ఉంటుంది కదా, p ఆర్బిటాల్ లోకి జంప్ చేస్తుంది అనమాట, ఎక్సైట్ అవుతుంది. ఇదేంటిది ఎక్సైటెడ్ స్టేట్. అంటే ఇక్కడ బెరీలియం atom allows its 2s and 2px orbitals to intermix in its excited state. Then they redistribute into 2 identical orbitals with same energy. ఇక్కడ 2 orbitals అంటే ఇక్కడ 2 ఏం ఫామ్ అవుతాయి, ఈ రెండు హైబ్రిడైజేషన్ అవుతాయి అనమాట. అంటే p హైబ్రిడైజ్ అయ్యి రెండు ఇంటర్మిక్స్ అయ్యి రెండు sp ఆర్బిటల్స్ మనకి ఇస్తాయి. అంటే ఇక్కడ బెరీలియం తీసుకుంటే దీంట్లో ఒక s ఆర్బిటల్ ఉంటుంది దీనికి, అలాగే దీంట్లో ఒక s ఆర్బిటల్ ఉంటుంది. ఇది బుక్స్ లో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయరు, మీకు అర్థం అవడం కోసం ఇట్లా వేస్తున్నాను నేను. ఓకే, అలాగే ఇక్కడ క్లోరిన్ తీసుకుందాం అనుకోండి. క్లోరిన్ తీసుకుంటే ఎట్లా ఉంది, క్లోరిన్ తీసుకుంటే మనకి 17 కదా, దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2 2s2 1s2 2s2 2p6 3s2 3p5 అవుటర్ మోషన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో దీని ఎక్సైటెడ్ స్టేట్ ఎట్లా ఉంటుంది, దీని ఎక్సైటెడ్ స్టేట్ అవసరం లేదు ఇప్పుడు, యాక్చువల్గా అవుటర్ మోషన్ లో వేస్తున్నాం. 3p5 లో 3px2 3py2 3pz1 అంటే 3pz1 ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా, బెరీలియం లో ఉన్న ఫామ్ అయిన ఈ 2 sp హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఈ రెండు క్లోరిన్ ఆటమ్స్ లో ఉన్న, ఇక్కడ 2 Cls కదా, రెండు క్లోరిన్ ఆటమ్స్ లో ఉన్న ఈ 3pz1 తో మనకి ఏమవుతుంది, హైబ్రిడైజ్ అయ్యి బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. అది ఎట్లా ఉంటుందంటే మనకి చూడడానికి Cl, సపోజ్ Cl తీసుకుంటే దీంట్లో ఉన్న 3pz1 దీంతో sp ఆర్బిటల్ ఆఫ్ బెరీలియం, అలాగే ఇటువైపు ఒక s ఆర్బిటల్ ఉంటుంది, 2 ఆర్బిటల్స్ కదా, ఈ 3pz1 ఆఫ్ Cl. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఏమవుతాయంటే హైబ్రిడైజేషన్ అవుతాయి అనమాట. అంటే రెండు ఒక దాంట్లో ఒకటి ఇంటర్మిక్స్ అవుతాయి. లైక్ ఇందాక మీకు ఒక నేను ఫిగర్ వేసాను కదా, ఇట్లా ఇంటర్మిక్స్ అవుతాయి. ఇంటర్మిక్స్ అయ్యి మనకి ఏమవుతుంది ఇక్కడ సిగ్మా p sp, అలాగే ఇక్కడ సిగ్మా sp ఈ బాండ్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఇది కోవలెంట్ బాండ్. దీన్ని మనం ఎట్లా రాస్తారంటే మనం Cl ఎలక్ట్రాన్ పేర్ psp బెరీలియం ఎలక్ట్రాన్ పేర్
అండర్గాన్ హైబ్రిడైజేషన్ Cl. అంటే ఇక్కడ BeCl3లో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉన్నా సరే అది కోవలెంట్ బాండ్ ఎట్లా ఫామ్ చేసింది అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హైబ్రిడైజేషన్ ఆఫ్ S అండ్ P ఆర్బిటాల్స్. సెంట్రల్ ఆటమ్ లో ఉన్న S P ఆర్బిటాల్ ఎక్సైటెడ్ స్టేట్ లో P బ్లాక్ లోకి మనకి ఎక్సైట్ అవడం వల్ల ఈ ఎక్సైటేషన్ తర్వాత హైబ్రిడైజేషన్ జరిగి హైబ్రిడైజేషన్ లో sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యి those hybrid orbitals of beryllium overlap with the pz1 orbital of chlorine atom to give you sigma bonds. ఓకేనా? ఈ సిగ్మా బాండ్స్ వల్ల మనకి ఏంటంటే ఈ మాలిక్యూల్ మనకి ఎట్లా ఉంటుందని చెప్పుకుంటారు, యాక్చువల్గా మనకి లీనియర్ కదా, లీనియర్ విత్ 180 degrees యాంగిల్. ఓకే, అంటే బెరీలియం క్లోరైడ్ లో sp హైబ్రిడైజేషన్ జరిగింది. సో అట్లాగే నెక్స్ట్ ఒక మాలిక్యూల్ తీసుకున్నాం, అదేంటి BF3 బోరాన్ ట్రై ఫ్లోరైడ్. బోరాన్ ట్రైఫ్లోరైడ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది, అది కూడా ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్. వై, దాంట్లో కూడా మనకి ఆక్టేట్ ఉండదు అనమాట. సపోజ్ మీరు లూయిస్ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, లూయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లూయిస్ స్ట్రక్చర్ తీసుకుంటే మనకి BF3 కదా, BF3 లూయిస్ స్ట్రక్చర్ తీసుకుంటే సో F2 BF, these have octet. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ ఆటమ్ బోరాన్ తీసుకుంటే దీని అటామిక్ నెంబర్ వచ్చి 5. ఈ అటామిక్ నెంబర్ 5 లో 1s2 2s2 1s2 2s2 2p 2p1 కదా. సో ఇక్కడ కూడా మనం చూస్తే దీని ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్, లూయిస్ స్ట్రక్చర్ చూస్తే దీని ఔటర్ షెల్ లో ఇట్ హ్యాస్ ఓన్లీ 6 ఎలక్ట్రాన్స్, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీని ఆక్టేట్ లో. సో అంటే 8 ఉండాల్సిన 6 ఉన్నాయి, అంటే 2 ఎలక్ట్రాన్స్ డెఫిషియంట్ ఉంది. ఇది కూడా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్ అనమాట. బట్ ఇది కోవలెంట్ బాండ్స్ ని ఎన్ని ఫామ్ చేస్తుంది, యాక్చువల్గా 3 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, మనకి 3 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. 3 కోవలెంట్ బాండ్స్ ని మనకి ఎట్లా ఫామ్ చేస్తుంది అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అగైన్. ఇక్కడ మనకి 2p2 2s2 2p1 అని ఉంది కదా, 2s2 2p1 తీసుకుంటే ఇది ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లా అవుతుందంటే 2s2 2s1 2px1 2py1. సో అంటే ఇక్కడ మనకి చూస్తేనే మనకి క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది ఎట్లా. 1 s orbital is combining with 2 p orbitals. 1 s orbital is combining with 2 orbitals. ఆ 2 orbitals ఏంటి, 2px1 2py1 కదా. సో ఇప్పుడు మనకి ఎట్లా ఫామ్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని పార్టిసిపేట్ చేస్తే 3 ఆర్బిటాల్స్ హైబ్రిడ్ అవుతున్నాయి. 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, దీని నుంచి sp2 అనే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు మీకు బోరాన్ తీసుకున్నారనుకోండి, బోరాన్ ఎట్లా ఉంది కదా. ఓకే, సపోజ్ ఈ 3 ఇంతకుముందు బోరాన్కి మనకి ఇట్లా 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ F లోని ఎలక్ట్రాన్ షేర్ చేసుకుని బాండ్ ఫామ్ చేస్తుంది అట్లా చెప్పుకుంటాం కదా. అలాగే ఇక్కడ sp ఆర్బిటాల్ ఉంటుంది అనమాట. ఇక్కడ sp ఆర్బిటాల్ బోరాన్ది దేంతో ఓవర్లాప్ అవుతుంది, F ఫ్లోరిన్ ఎంత, ఫ్లోరిన్ 9 కదా, 1s2 2s2 2p5. ఇది కూడా మనకి ఎక్సైటెడ్ స్టేట్ లో తీసుకున్నట్టయితే 2px1 2px2 2py2 2pz1. అంటే ఇక్కడ మనకి pz1 తో హైబ్రిడైజ్ అవుతుంది అనమాట. pz1 fది ఏమొస్తుంది pz1. అలాగే ఇక్కడ తీసుకుంటే fది pz1, f తీసుకుంటే pz1. ఈ pz1 తో ఓవర్లాప్ అవడం వల్ల ఇంటర్మిక్స్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఓవర్లాప్ అవడం వల్ల ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, సిగ్మా sp2p ఇవి 2 కదా, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కదా బోరాన్. ఇలా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫ్లోరిన్ యొక్క pz ఆర్బిటాల్ తో మనకి ఓవర్లాప్ అయ్యి సిగ్మా sp2p 3 కోవలెంట్ బాండ్స్ ఇస్తాయన్నమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్. ఇక్కడ ఏం జరిగింది, BF3 లో sp2 హైబ్రిడైజేషన్ అయింది. వై, బికాస్ ద ఎక్సైటెడ్ స్టేట్ redistributed electrons into 2py1 2p
2px1 2py1 ఫ్రమ్ 2s2. ఇందులోంచి ఎలక్ట్రాన్ p బ్లాక్ ఎక్సైట్ అవుతుంది అనమాట. ఇక్కడ x1 ఉంది. నెక్స్ట్ ఏంటి 2py కదా, 2py లోకి ఈ ఎలక్ట్రాన్ జంప్ అయ్యి ఎక్సైటెడ్ స్టేట్ లో మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్ జరిగి 3sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. నెక్స్ట్ మనం తీసుకునేది లాస్ట్ వన్ అమోనియా. దీంట్లో కూడా మనం తీసుకుంటే హైడ్రోజన్ ఓన్లీ 1s ఆర్బిటాల్ ఉంటుంది. ఓకే, 1s1 కాబట్టి. అలాగే ఈ 1s ఆర్బిటాల్ నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్ మనకి ఎంత 1s2 2s2 2p3 కదా, అంతేనా? 2p3 అంటే ఇది ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? 2px1 2py1 2pz1 అంటే మనకి ఇక్కడ 3 ఆర్బిటల్స్ లో మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. అలాగే 1s1 లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే దాన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నైట్రోజన్ తీసుకుంటే దాని లూయిస్ స్ట్రక్చర్ లో ఒక ఎలక్ట్రాన్ పేర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నైట్రోజన్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ చేస్తుంది? ఇక్కడ మనకి ఈ 1s ఆర్బిటాల్ ప్లస్ 2px1 ప్లస్ 2py1 ప్లస్ 2pz1 ఇవన్నీ కలిసి మనకి 4sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఇస్తుంది అనమాట. ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎక్కడ ఉంటాయి? నైట్రోజన్ తీసుకున్నాం, ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మనకి ఇస్తుంది. ఓకే, ఈ 4 కూడా మనకి ఎలా, ఈ 4 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి. అలాగే sp3లో 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది నైట్రోజన్ లో. ఇంతకి మనం ఫైనల్ కన్క్లూడ్ చేసుకునేది నైట్రోజన్ లో sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. నైట్రోజన్ తీసుకుంటే లోన్ పేర్ ఎట్లా ఉంటుంది? సో దీని చుట్టూ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవి. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 కదా, 1s ఆర్బిటాల్, 1s ఆర్బిటాల్స్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇలా ఇవి ఓవర్లాప్ అవుతాయి. sp3s సిగ్మా sp3s లేదా sp3 సిగ్మా బాండ్. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. దీని బాండ్ యాంగిల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 109 ఉండాల్సింది 107 ఎందుకు ఉంటుందంటే బికాస్ ఆఫ్ దిస్ రిపల్షన్, ఎలక్ట్రాన్ లోన్ పేర్ రిపల్షన్ టు ద బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే BeCl2లో కానీ BF3లో కానీ ఈ నైట్రోజన్ లో కానీ మనకి హైబ్రిడైజేషన్ ఎట్లా జరుగుతుంది, టైప్ ఆఫ్ బాండ్స్ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఎలా తెలుసుకున్నాం. BeCl2 తీసుకుంటే దాంట్లో మనకి sp హైబ్రిడైజేషన్ జరిగింది. నెక్స్ట్ BF3 తీసుకుంటే దాంట్లో sp2 హైబ్రిడైజేషన్ జరిగింది సెంట్రల్ ఆటమ్. అలాగే నైట్రోజన్ తీసుకుంటే అమోనియా తీసుకుంటే దాంట్లో NH3 తీసుకుంటే దాంట్లో నైట్రోజన్ దగ్గర sp3 హైబ్రిడైజేషన్ జరిగింది. ఓకే, యాక్చువల్గా మనకి sp హైబ్రిడైజేషన్ జరిగితే 180 degrees అని, sp2 జరిగితే 120 degrees అని, sp3 జరిగితే 109.28 degrees యాంగిల్ ఉంటుంది ఇన్ బిట్వీన్ ఆటమ్స్ అని మనం చెప్పుకుంటాం. దాంట్లో డిస్టార్షన్స్ ఎలా వస్తాయంటే బికాస్ ఆఫ్ రిపల్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ వీడియోస్ లో. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హైబ్రిడైజేషన్ అలాంగ్ విత్ valence bond theory with the examples of formation of molecules. Thanks for watching and please subscribe my channel. Thank you.